మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనదే గనక ప్రేమ అయ్యుంటే మనం ఒరిజినల్గా పెళ్లి చేసుకునేవాళ్ళం. మన ఇద్దరి మధ్య అలాంటిది ఏమైనా ఉందా? లేదు కదా, అందుకే నాకు తప్పట్లేదు. అమ్మాయి అందంగా ఉంటే పెళ్లి కొప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోను? ఎవరికి మాత్రం అందమైన భార్యగా రావాలనే కోరిక ఉండదు? అందం ఉంటే సరిపోతుందా? మంచిదై ఉండాలి కదా. ఈ మంచితనం అనేది చూడగానే కనిపించదు కదా రాదా. ఇలాగే నీతో పాటు ఉన్నట్టే కొద్ది కాలం కలిసి ట్రావెల్ చేస్తే తన మంచితనం ఏంటనేది నాకు తెలిసిపోతుంది. అయినా ఏంటండి మీరు నా పెళ్లి గురించి ఆలోచిస్తూ మీరు కంగారు పడుతున్నారు? అలాంటిది ఏమన్నా ఉంటే ముందే చెప్పేయండి. తర్వాత చెప్పినా సరే ఏ ఉపయోగం ఉండదు. నా మనసులో ఏమీ లేదు. పెళ్లి విషయంలో మీరు తొందరపడుతూ కొన్ని రోజులు ఆగితే మంచిదని చెప్పాలనిపించింది, చెప్పాను. తర్వాత మీ ఇష్టం. ఇంతవరకు వచ్చినా నీ మనసులో ఉన్న ప్రేమని మాత్రం బయట పెట్టట్లేదు. కానీ పెళ్లి చేసుకుంటానంటే నీ మొహంలో కంగారు, నా మీదున్న ప్రేమ నేను స్వచ్ఛంగా చూడగలిగాను. అప్పుడే పెళ్ళేందుకు, ఇంకొద్ది రోజులు ఆగచ్చు కదా అన్న నీ మాటల్లో నేను నిన్ను ఇష్టపడుతున్నాను. కానీ నాకున్న సమస్యలు తీరాక చెప్తాను అన్నట్టుగా నాకు అర్థమైంది. నీకోసం కొన్ని రోజులేంటి రాదా, జీవితకాలమైనా ఎదురు చూస్తాను. మా గాయత్రి గారిది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. తను బ్లడ్ ఎక్కిస్తే సరి. నువ్వు ఈ రోజు ఆ బాబుకి బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అబద్ధపు గాయత్రివని అందరికీ అర్థమవుతుంది. అలా మన పని మనిషి లక్ష్మి కొడుక్కి బ్లడ్ అవసరం లేకపోయినా ఈ సత్య బ్లడ్ ఇచ్చేలా చేసి, అలా తన బ్లడ్ నా బ్లడ్ ఒకటి కాదని ప్రూవ్ చేద్దామని చాలా ట్రై చేశాము. అయినా నువ్వేం కంగారు పడుకున్నానమ్మా. నువ్వు ఆరోగ్యంగా లేచేలోపు ఆ సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి నీకు గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తాను. హాస్పిటల్లో నన్ను ఎంత టెన్షన్ పెట్టి టార్చర్ పెట్టావు రాధా. పైగా నా దగ్గరకే వచ్చి నాకే సామెతలు చెప్తూ వార్నింగ్ ఇస్తావా? నీ ఆట కట్టించాలంటే నాకున్న ఒకే ఒక్క దారి ఆ ముసల్దాన్ని లేపేయడం. సరే, 2 రోజులైతే ఎలాగో పోతావు కదా, నీకిచ్చిన గడువు పూర్తవుతుంది కదా అనుకున్నాను. కానీ నీకది సరిపోదు. నేను గాయత్రిని కాదు, నిజమైన గాయత్రివి నువ్వే అనే నిజం ఆ ముసల్దానికి తెలుసు. తనకి బాగా నోరు తెరిస్తే అంతా బయటపడిపోతుంది అనే నమ్మకంతో ఉన్నావు కదా. ఆ నమ్మకాన్ని మీ నానమ్మని లేపేస్తే నిజం బూడిదైపోతుంది. అప్పుడు నీ ధైర్యం ఎలా నిలబడుతుందో చూస్తాను. ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? కోపంగా చూడటం కాదే, నేనే గనుక బాగుండుంటే నీ పీక కొరికి చంపేసేదాన్ని. నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదా? నీకు కోపంగా మాత్రమే ఉంది, కానీ
నిన్ను నేను నిజంగానే చంపేయబోతున్నాను. కానీ ఈ రోజు నువ్వు చనిపోవడానికి కారణం నేను కాదు, కానీ చేసేది మాత్రం నేనే. ఇంతకీ కారణం ఎవరో తెలుసా? నీ మనవరాలు గాయత్రి, అదే నీ రాధ. ఈ రోజు నా నిజ స్వరూపం బయట పెట్టాలని ఎంతగానో ట్రై చేసింది. కానీ చివరి నిమిషంలో నా తెలివితేటలతో నేను బయటపడ్డా. ఏదోలే పాపం, పోనీ 2-3 రోజుల్లో తన 30 రోజుల గడువు పూర్తయి వెళ్ళిపోతుంది కదా, ఎందుకులే వదిలేద్దాం అనుకున్నాను. కానీ ప్రతి క్షణం నన్ను టార్చర్ పెడుతూ నన్ను భయపెట్టేలా చేస్తోంది. అదే నేను లేపేశాననుకో, నేను గాయత్రి కాదన్న నిజం నీతో పాటే కాలి బూడిదైపోతుంది. నాకు ఏ టెన్షన్ ఉండదు. పడుకునే ముందు అత్తయ్య గారికి జ్యూస్ తీసుకెళ్ళిస్తాను. నానమ్మా, నువ్వు త్వరగా కోలుకోవాలి నానమ్మా. మనం ఇంతకు ముందులా సరదాగా ఉండాలి. నిన్నెలా చూడలేకపోతున్నాను నానమ్మా. నాకు చాలా బాధగా ఉంది నానమ్మా. నువ్వు త్వరగా కోలుకోవాలి నానమ్మా. కోలుకోనానమ్మా. గాయత్రి, అమ్మా ఏం లేదమ్మా, నిద్రపోయే ముందు నాన్నమ్మతో ఒకసారి మాట్లాడాలనిపించొచ్చాను. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? నాకు తెలుసు గాయత్రి, మీ నాన్నమ్మకి ఇలా జరిగినందుకు నువ్వెంత బాధపడుతున్నావో. కానీ ఏం చేస్తావు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ అత్తయ్య గారు త్వరలోనే కోలుకుంటారు గాయత్రి, నువ్వు బాధపడకు. దేవకి, ఇది రాక్షసి, నన్ను చంపడానికి వచ్చిన దెయ్యం. ఇప్పుడు నువ్వు రాగానే మంచిగా నటిస్తుంది. మీ అసలైన కూతురు రాదా అని నాకు తెలిసిందని నాకు ఈ పరిస్థితి వచ్చేలా చేసింది ఇదే. దీని మాటలు నమ్మకు దేవకి, నమ్మకు. అయ్యో భగవంతుడా, నా ఒళ్ళంతా చచ్చు పడిపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఈ ఒక్క నిజం చెప్పేంత వరకైనా నాకు నోరొచ్చేలా చెయ్యి. ఈ ఇంటి నిజమైన వారసురాలు రాదా అని అందరికీ వినిపించేలా, అందరికీ చెప్పాలనుంది. ఇప్పుడెలా? చూసావా గాయత్రి, నువ్వు బాధపడుతున్నావని మీ నానమ్మ కూడా ఎంత బాధపడుతుందో చూడు. ఇంకెప్పుడు మీ నానమ్మ దగ్గర ఇలా డల్గా ఉండకు. సరే అమ్మా. అత్తయ్య గారు, ఇప్పుడెలా ఉంది? పడుకునే ముందు మిమ్మల్ని ఒకసారి పలకరించాలనిపించింది, అందుకే వచ్చాను. ఈ రాక్షసి నన్ను చంపేస్తుందని తెలిసే నన్ను కాపాడి నిజాన్ని బ్రతికించాలని
ఆ దేవుడే నిన్ను ఈ టైంలో పంపించినట్టున్నాడు దేవకి. ఇప్పుడు అమ్మ వచ్చినందుకు నీ ఆయుష్ మరికొన్ని రోజులు పెరిగింది. లేదంటే ఈ రోజు నా చేతుల్లో అయిపోయేదానివి. కానీ ఏ రోజుకైనా నీ చావు నా చేతుల్లోనే. అమ్మ గాయత్రి, పద వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నానమ్మ కూడా సమయానికి నిద్రపోవాలి కదా. ఉదయాన్నే వస్తాను అత్తయ్య గారు. హ్యాపీగా నిద్రపోండి. పదమ్మా. స్వామి, ఈ 2 రోజుల్లో నానమ్మని కోలుకునేలా చేతండ్రి. నేనే నిజమైన దేవకీ వాసుదేవుల కూతురైనా ఈ ఇంట్లో పరాయి మనిషిలా ఉన్నాను. ఆ సత్య బ్రహ్మరంబల బారి నుండి నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. కానీ నేను ఈ ఇంట్లో ఉండటానికి ఇచ్చిన సమయం అయిపోవస్తుంది. కేవలం ఈ 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో DNA టెస్ట్ కన్నా గొప్ప ఆధారాన్ని కనిపెట్టి ఆ సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. మా అమ్మ నాన్నలకి నేను దగ్గర కావాలి. ఇక ఉన్న ఒకే ఒక్క ఆధారం, ఆశ, నానమ్మ నిజం చెప్పటం. అది కూడా నీ చేతుల్లోనే ఉంది. సత్యని దొంగ గాయత్రిగా నిరూపించడానికి మానవ మాతృరాలిగా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఇక నీ మహిమనే నమ్ముకున్నాను. నన్ను పొట్టుకు చేరుస్తావా, సముద్రంలో కలుపుతావా అన్నది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. నానమ్మని కోలుకునేలా చేయి తండ్రి. నానమ్మా, నువ్వు తొందరగా కోలుకోవాలని ఇంట్లో పూజ చేసి నీకు బొట్టు తీసుకొచ్చాను. ఆ దేవుడి దయ వల్ల నువ్వు కోలుకొని నిజం చెప్తే నేను ఈ ఇంట్లో ఉంటాను. లేదంటే బయటికి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పూజ చేసి బొట్టు తీసుకొచ్చి పెట్టగానే ముసల్దానికి టానిక్ తాగినంత బలం వచ్చి వెంటనే లేచి కూర్చుని అందరికీ నిజం చెప్పేస్తుందని ఆశపడుతున్నావా? అలా జరగగానే అందరూ నన్ను తన్ని తరిమేసి నిన్ను గాయత్రిగా ఒప్పుకొని నీకు కిరీటం పెడితే మకుటం లేని మహారాణిలా సింహాసనం మీద కూర్చోడానికి సిద్ధపడుతున్నావా? టైం కలిసొస్తే దేవుడే వైద్యుడి రూపంలో వచ్చి మంచిగా చేస్తాడు. జీవితంలో ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు. ఈ రోజు ఇలా ఉన్న బామ్మ సాయంత్రంలోపు పరిగెత్తుకుంటూ వచ్చి నీ చెంపలు వాయించి నిన్ను బయటికి గెంటేయచ్చు. ఏంటి రాధా, చిన్న పిల్లలకి చెప్పినట్టు కథలు చెప్తున్నావు? నీకిచ్చిన 30 రోజుల్లో 28 రోజులు అయిపోయాయి. ఇక నీకు మిగిలింది కేవలం 2 రోజులు మాత్రమే. ఈ 2 రోజుల్లో నువ్వేం చేయగలవు? నేను గాయత్రిని కాదు అనడానికి DNA రిపోర్ట్ని మించిన ఆధారాలు ఏం తేగలవు? 28 రోజుల్లో చెయ్యలేని, తీసుకురాలేని ఆధారాల్ని 48 గంటల్లో ఎలా తీసుకొస్తావు? చెప్పాను కదా సత్య,
అన్ని అనుకూలిస్తే అరగంట చాలు నిన్ను బయటికి గెంటేయటానికి. నీకు కాలం కలిసి రావడం అంటే ఈ ముసల్ది లేచి నిజం చెప్పడం తప్ప. ఒకవేళ నువ్వనుకున్నట్టే ఏదో మిరాకిల్ జరిగి ఈ ముసల్ది లేచినా నేను లేవనివ్వను. తన గొంతు దాటి నిజాన్ని బయటికి రానివ్వను. ఇక నీకు ఓటమి తప్ప వేరే అవకాశమే లేదు రాధా. నువ్వు రాధవే తప్ప ఎప్పటికీ గాయత్రివి కాలేవో కానివ్వను. 2 రోజుల తర్వాత గాయత్రిగా నా స్థానం ఈ ఇంట్లో పదిలం. నువ్వు ఒక అనామకురాలైన రాధగా నీ స్థానం ఈ ఇంటి బయట. ఓటమిని జీర్ణించుకోవడానికి సిద్ధంగా ఉండు. సత్య ఎంత దుర్మార్గురాలైనా తను చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు నానమ్మ. మనం సత్యని దొంగ గాయత్రి అని నిరూపించాలంటే సరైన సాక్ష్యాలు కావాలి. కానీ అవి మన దగ్గర లేవు. ఇక ఉన్న ఒక్క అవకాశం నువ్వు నిజం చెప్పడం. నువ్వు ఈ 2 రోజుల్లో లేచి నిజం చెప్పాలి. ఇప్పుడు మనకు కావాల్సింది మనో సంకల్పంతో పాటు దైవానుగ్రహం. ఈ ప్రపంచంలో దైవానుగ్రహానికి మించిన గొప్పది ఏమీ లేదు. నువ్వు లేచి నిజం చెప్పాలన్నా మనో సంకల్పాన్ని సంకల్పించుకోవాలి. ఆ దేవుణ్ణి వేడుకుంటాను. అవసరమైతే ఆ దైవం ముందు ప్రాణత్యాగానికైనా సిద్ధం. మనం చేసిన పాప పుణ్యాలే మన వెనుక వస్తాయంటారు. నేను గాని నా కుటుంబం గాని ఎప్పటికీ అన్యాయం చేసింది లేదు. అలాంటప్పుడు దైవం తోడు లేకపోతే ఇంకెవరు తోడుంటారు? నేను గుడికి వెళ్తున్నాను నానమ్మా. నువ్వే దిక్కని దైవాన్ని వేడుకొనొస్తాను. రాక్షసులను వధించి మంచివాళ్లని రక్షించేవాడంటే దేవుడంటే నీలాంటి మంచిదానికి ఆ దైవం తోడు తప్పకుండా ఉంటుందమ్మా. నిన్ను గాయత్రిలా నిరూపించి నీ కన్న తల్లిదండ్రులు నిన్ను హక్కుని చేర్చుకునేలా చేస్తాను. అర్చన అభిషేకమా అమ్మా? ఏం చేయమంటారు? అర్చన చేపించండి పంతులు గారు. అమ్మా పేరు చెప్పండమ్మా. సీతారత్నం పేరు మీద అర్చన చేయండి. అమ్మ గోత్రనామాలు చెప్పండమ్మా. జనకనోళ్ళ గోత్రం. జనకనోళ్ళ గోత్రనామదేశ్య సీతారత్ననామదేశ్య. అంత గొప్ప తల్లిదండ్రుల కడుపును నన్ను పుట్టించి నేను ఏ జన్మలో ఏ పాపం చేశానని నాకు ఊహ తెలిసే లోపల వాళ్ళకి దూరం చేశావు. ఎన్ని సంవత్సరాల తర్వాత తన కన్న తల్లి అని తెలియకుండానే మా అమ్మకి దగ్గరయ్యి విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నాను. ఎంత ప్రేమని పంచానో వాళ్ళ దగ్గర నుండి అంతే ప్రేమని పొందగలిగాను. కానీ
వాళ్ళు నా కన్న తల్లిదండ్రులని తెలిసిన తర్వాత వాళ్ళ మీద ఉన్న నా ప్రేమ మమకారం కొండంతగా పెరిగింది. నేను ఎంత గొప్ప తల్లిదండ్రుల కూతుర్నని తెలిసి గర్వంగా అనిపించింది. అలాంటిది ఇప్పుడు నేను వాళ్ళని వదిలి వెళ్లాల్సి వస్తుందంటే ఎవరు నా ప్రాణాన్ని నా నుండి బలవంతంగా లాక్కెళ్తున్నట్టుగా ఉంది. నిజంగా నా ప్రాణం పోయినా బాగుండేది, కానీ అంతకంటే ముఖ్యమైన తల్లిదండ్రులకు దూరం అవుతున్నాను. నిజంగా నేను నా కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అంటే నేను నిజంగానే వాళ్ళకి దూరంగా నా ఇష్ట ప్రకారం వెళ్ళేదాన్ని. కానీ నేను వాళ్ళను వదిలి వెళ్ళిన మరుక్షణం పాములా పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు? నేను ఇల్లు వదిలి వెళ్ళిన ఆ ఒక్క రోజులో ఎంత విధ్వంసం జరిగిందో నీకు తెలియంది కాదు. ఆరోగ్యంగా తిరుగుతున్న నాన్నమ్మని మంచం నుండి లేవలేని స్థితికి తీసుకొచ్చారు. ఏంటి పూజారి గారు మీరనేది? నా సమస్యకి దారుందా? ఎవరో మహాత్ముడు ఎక్కడున్నాడు? మన గుడి వెనక గుహలో ఒక సాధువు కూర్చున్నాడమ్మా. ఆ మహానుభావుడు గనక నీ సమస్యను అర్థం చేసుకున్నట్టయితే నీ అంత అదృష్టవంతరాలు లేరమ్మా.